మహిళలకు అందిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె. అరుణశ్రీ అన్నారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో పెద్దపల్లి జిల్లా మహిళా సాధికార కేంద్రం ఆధ్వర్యంలో శుక్రవారం రామగుండం కార్పొరేషన్ పారిశుద్ధ మహిళా కార్మికులకు, అంగన్వాడీ టీచర్స్కు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన 100 రోజుల యాక్టివిటీస్పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె. అరుణశ్రీ మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకు కల్పిస్తున్న పథకాలు, వాటిని పొందాల్సిన పద్ధతులను వివరిస్తూ, కేంద్ర ప్రభుత్వ పథకాలైన బేటీ బచావో, బేటీ పడావో పథకం ద్వారా ఆడపిల్లల భద్రత, సంరక్షణ పట్ల అవగాహన కల్పించారు. అత్యవసర పరిస్థితుల్లో మహిళా హెల్ప్లైన్ నెంబర్ 181కు కాల్ చేయాలని, చైల్డ్ కేర్ కోసం 1098కు కాల్ చేయాలని సూచించారు. ఆడపిల్లల పట్ల వివక్షత చూపించకూడదని, వారి చదువుపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, అందుకు ప్రభుత్వం కల్పిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎవరైనా సైబర్ క్రైమ్కు గురైనప్పుడు 1930కు వెంటనే కాల్ చేసి మీ డబ్బును సురక్షితంగా తిరిగి పొందే అవకాశం ఉందని సూచించారు. మహిళలు ఏదైనా ఆకతాయి వేధింపులకు గురైతే 6303923700కి కాల్ చేసి షీ టీమ్స్కు సమాచారం ఇవ్వాలని కోరారు. రామగుండం కార్పొరేషన్ను పరిశుభ్రంగా ఉంచడంలో పారిశుద్ధ కార్మికుల బాధ్యత పనిచేయాలని, పారిశుద్ధ కార్మికులకు ఖచ్చితంగా ఉదయం 5 గంటలకు డ్యూటీ రావాలని ఆదేశించారు. పెద్దపల్లి జిల్లా మహిళా సాధికార కేంద్రం కోఆర్డినేటర్ దయా అరుణ మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై మహిళలలో అవగాహన లేకపోవడం మూలంగా పథకాల ద్వారా లబ్ధి పొందలేకపోతున్నారని, మహిళల్లో ప్రభుత్వ పథకాల పట్ల అవగాహన కల్పించేలా ఈ సదస్సును ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ రఫ్ఖాన్, కార్పొరేషన్ కమిషనర్ శ్రీకాంత్, షీ టీమ్ ఎన్ఐ రాజేంద్ర ప్రసాద్, డిస్ట్రిక్ట్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ ఎం. శ్రీనివాస్, సిడిపిఓ స్వరూపరాణి, జెండర్ స్పెషలిస్ట్ సిహెచ్. స్వప్న, ఫైనాన్స్ లిటరరీ ఎస్. సంధ్యారాణి, పారిశుద్ధ కార్మికులు, అంగన్వాడీ టీచర్స్ తదితరులు పాల్గొన్నారు.